హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. అలాగే పిల్లల కోసం సింపుల్గా చిటికెలో నేను లంచ్ బాక్స్ రైస్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా రైసు అన్నీ కడిగి పెట్టేసుకున్నానండి. వంటకు కావాల్సిన అన్నీ సిద్ధం చేసుకుని ఇంకా కిందకి వచ్చి ఇలా ముగ్గు అయితే వేసేసాను. ఫ్లేవర్ ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రైస్ ఐటెంని స్టార్ట్ చేద్దామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 8 వెల్లుల్లిని ఇలా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న క్యారెట్, 5 బీన్స్, ఒక చిన్న ముక్క వచ్చేసి బీట్రూట్ ముక్కను కూడా ఇలా చిన్నగా కుదిరినంత సన్నగా కట్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇక్కడ నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ని ముందే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. దాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకుని రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ వచ్చేసి మిరియాల పొడి, అలాగే అర స్పూన్ వచ్చేసి సోయా సాస్ని యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే చాలా సింపుల్గా మనకి అప్పటికప్పుడు గార్లిక్ తోటి ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ గార్లిక్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మరొక రైస్ ఐటెంని చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని జీలకర్ర బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఓరెమ్మ కరివేపాకు వేసేసుకుని ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ అయితే అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. నేను ఈ సైజులో 3 ఆనియన్స్ని అయితే తీసుకున్నానండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాంబార్ పొడి, చిటికెడు వచ్చేసి పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా ఆనియన్స్ పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత టీ గ్లాస్తో ఒక అర గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనము స్టార్టింగ్లో సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్గా మనకి ఆనియన్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి ఈ ఆనియన్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా క్విక్గా చేసుకోవచ్చండి. పిల్లల లంచ్ బాక్స్లోకైనా ఎప్పుడైనా మనకి వంట చేయడానికి టైం లేనప్పుడు కూడా చాలా సింపుల్గా చేసేయొచ్చండి. తప్పకుండా ఈ గార్లిక్ ఫ్రైడ్ రైస్, ఆనియన్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయనేసి తనకైతే లంచ్ బాక్స్ పెట్టలేదండి, పాపకు మాత్రమే పెట్టిచ్చేసాను. ఇంకా ఈ క్విక్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.